ఏమో వాళ్ళకేంది మంచిగా సిటీలో ఉంటున్నారు. వాళ్ళకేమైనా ఖర్చులు ఉంటాయా, ఏమన్నా ఉంటాయా? ఏముండవు. లక్షలు జీతాలు వస్తాయి అనుకుంటారు. కానీ చెప్పండి ఫ్రెండ్స్, మీరైనా సిటీలో ఉన్న వాళ్ళు పైసలు మిగిలిస్తారా, పల్లెటూరులో ఉన్న వాళ్ళు పైసలు మిగిలిస్తారు? నేనైతే పల్లెటూరులో ఉన్న వాళ్ళకే పైసలు బాగా మిగులుతాయని నేను అనుకుంటాను. ఏముందండి, సిటీలో ఉన్న వాళ్ళకి మెయింటెనెన్స్లు, రెంట్లు ఇవన్నీ పైసలు ఖర్చు అవుతాయి. ఇవన్నీ ఎవరు చూడరు. ఏమనంటే వాళ్ళు సిటీలో ఉంటున్నారు, బాగా సంపాదిస్తున్నారు, వాళ్ళ దగ్గర పైసలు బాగున్నాయి అనే అనుకుంటారు. కానీ ఇలా ఇలా ఉంటాయి, ఇవన్నీ ఖర్చులు ఉంటాయి అని అయితే ఎవ్వరూ ఆలోచించరండి. నాకైతే అంతెందుకండి, పిల్లలు అక్కడున్న వాళ్ళ పిల్లలు, పల్లెటూరులో ఉన్న పిల్లలు చూడండి, సిటీలో ఉన్న పిల్లలు చూడండి, చాలా డిఫరెంట్ ఉంటుందండి. పల్లెటూరులో ఉన్న పిల్లలకి తెలివి ఎక్కువగా ఉంటుంది, మాట్లాడతారు. ఎందుకంటే పక్కన వాళ్ళు మాట్లాడడం, మళ్ళీ అమ్మమ్మ నానమ్మ వీళ్ళు తాతలు గట్లా మాట్లాడడం, ఇవంతా యాక్టివ్గా ఉంటారండి. సిటీలో ఉన్న వాళ్ళు అసలు యాక్టివ్గా ఉండరు, ఎక్కువ మాట్లాడలేరు, అసలు ఏం మాట్లాడరు. వాళ్ళ మమ్మీ ఇట్లా పెంచుతుంది అని అంటారు. కానీ అసలు ఇక్కడికి అక్కడికి చాలా డిఫరెంట్ ఉంటుందండి. అసలు ఎవ్వరూ నమ్మరు. సిటీలో అయితే చూడండి, పొద్దున్న లేవగానే అమ్మమ్మ నానమ్మలతో ఉండొచ్చు. ఇక్కడనైతే అమ్మ డాడీ వీళ్ళ ముఖాలే చూసుకుంటూ ఉండడం. అట్లయితే ఎలా తెలివి వస్తుందండి? మీరే చెప్పండి. మీకు ఇలానే జరుగుతుందా లేదా? కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. లైక్